నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. జబర్దస్త్ మహేష్ కానీ, అట్లాగే రంగస్థలం రామ్ చరణ్ గారు పక్కన నటించిన మహేష్ అంటే కూడా గుర్తుపడతారు. ఎందుకంటే అతను మంచి ఇప్పుడు ఫాలోకున్న మహేష్ కొత్తగా సినిమా ప్రమోషనా లేకపోతే నిజంగాన భార్యతో విడాకులు తీసుకున్నట్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందండి. కానీ ఈ జబర్దస్త్ మంచి ఫాలో పైన మహేష్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది కూడా మనకు ఓ పారి చూద్దాం. ఏం మాట్లాడుకున్నారు, ఏమి ఇది నిజమా అబద్ధమా, లేకపోతే ఏమైనా సినిమా ప్రమోషన్ కోసం అట్లా చేస్తున్నాడా? ఒక ఇన్స్టాగ్రామ్లో సెల్ఫ్ వీడియో పోస్ట్ చేశాడండి ఆయన. మంచి కామెడియన్ రంగస్థలం మహేష్ తెలిసే ఉంటుంది. జబర్దస్తుల్లో కానీ శ్రీదేవి డ్రామా కంపెనీలో కానీ అన్నీ కూడా ఈ మహేష్ గారు మంచి వ్యక్తి. మళ్ళీ ఆయన ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తున్నాడు ఏమనేది చూద్దాం. చూసినాక మళ్ళా ఆయన గురించి మాట్లాడదాం. దీనివల్ల నా జీవితం నాశనం అయిపోయింది సార్. అసలు ఇంత సిగ్గులేని పని ఎలా చేయగలిగా పూర్వ? ఒక మంచోడు మోసం చేశారన్న బాధపడలేదు సార్. దీనికి సుఖపెట్టలేని మంచితనంతో కాపురం చేయాలా? రొక్కు తీసుకొట్టే మీరు ఇలా కొట్లాడుకునేటైతే ఇక్కడ వచ్చి ఎందుకు వచ్చారమ్మా? అసలు ఏం చేసిందో వివరంగా చెప్పండి మహేష్ గారు. పెళ్ళని కొత్తలో బాగానే ఉండేదండి. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తానంది. అవసరం మనం బతుక్కని అడిగా, సర్లే చేస్తానంది, చేయనిచ్చానండి. అక్కడదాకా బాగానే ఉంది. ఈ లోపు ఎవరో తగులుకుందండి. ఇది ఆడితో రోజు వీడియో కాల్స్ అండి. ఇలాంటి దరిద్రమైన పరిస్థితి ఏ ఒకరికి రాకూడదు సార్. సార్, ఒక కామన్ మ్యాన్ తనకు వచ్చిన జీతంతో హ్యాపీగా బతకాలనుకోవడం తప్ప సార్? నాకు నెలసరి వచ్చే జీతంతో మొత్తం నెలంతా తినొచ్చు సార్. 2 సార్లు సినిమాకి వెళ్ళొచ్చు సార్. ఒకసారి షాపింగ్ వెళ్ళొచ్చు సార్. సరిపోదా సార్ దీని దరిద్రానికి ఆ జీవితం? ఇవన్నీ చేతగాని వాళ్ళు చెప్పే విషయాలు సార్. ఇవన్నీ వీళ్ళ కథ ఏంటి, వీళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి గొడవ ఏంటి, ఇంకా వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? చాయ్ షార్ట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డీ ఫర్ డివోర్స్ సిరీస్ తప్పక చూడండి. అట్లా ఈయన రీల్ పెట్టాడు. ఏమి ఇది? మహేష్ అన్న రచ్చబండకి తన పిల్లల్ని పచ్చి బుద్ధులు తిరుగుతున్నాడు. ఈ మధ్య ఈ వీడియో ఘోరంగా వైరల్ అవుతుంది. దీని వెనుకున్న అసలు ముచ్చటేందో నేను చెప్తా, వినుండ్రి. చాయ్ షార్ట్స్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్ లో మహేష్ అన్నది కొత్త సిరీస్ అయితే రాబోతున్నది. ఆ సిరీస్ ని ప్రమోషన్ చేయడానికి చేసిందే ఈ పబ్లిసిటీ స్టంట్. రంగస్థలం మహేష్ అనే యాక్టింగ్ గురించి తెలిసిందే. అతను పర్ఫార్మెన్స్ చేస్తే ఏది నిజం ఏది అబద్ధం అని మనం కూడా గుర్తుపట్టలేం. మరి దీని గురించి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తానంది. అవసరం మనం బతుక్కని అడిగా, సర్లే చేస్తానంది, చేయనిచ్చానండి. అక్కడదాకా బాగానే ఉంది. ఈ లోపు ఎవరో తగులుకుందండి. ఇది ఆడితో రోజు వీడియో కాల్స్ అండి. ఇలాంటి దరిద్రమైన పరిస్థితి ఏ ఒకరికి రాకూడదు సార్. చూశారుగా, రంగస్థలం మహేష్ ఒక సినిమా ప్రమోషన్ కోసం సొంత భార్యకు విడాకులు ఇస్తున్నట్టు ఒక వీడియో పెట్టి, ప్రమోషన్ కోసం పెండ్లాలను కూడా విడాకులు ఇచ్చే ఇస్తున్నట్టు, ఎవరితో తిరుగుతున్నట్టు ఒక మీడియాలో బయటపడిందండి. ఈయన చూసుకుంటే జబర్దస్త్ కామెడియన్ నటుడు మహేష్ ఆచంట రంగస్థలం ఫేమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఎమోషనల్ వీడియో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. చూడండి, అది ఒక దాని ప్రమోషన్ కోసం అంట. ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో ఎవరికి తెలియదు అంటూ కన్నీటి పర్వతం అయ్యాడు. నా భార్య ఎవరితో తిరుగుతుంది అన్నాడు. కానీ ఈ మహేష్ ఈ ఇన్స్టాగ్రామ్లో సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశాడండి. అందులో అతను చాలా బాధల్లో ఉన్నట్లు కనిపించడంతో పాటు తన జీవితంలో చోటు చేసుకున్న ఊహించిన పరిణామాల గురించి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ముందుగా ఎలాంటి క్యాప్షన్స్ కూడా ఇవ్వలేదు. అయితే ఈ వీడియోపై ఎలాంటి పుకార్లు సృష్టించవద్దని, తాను స్వయంగా వచ్చి అసలు నిజం చెప్పే వరకు వీడియో మీ ఎలాంటి వార్తలు రాయొద్దని కోరాడు. అంటే ఒక సినిమా ఒక ప్రమోషన్ కోసము ఈయన మహేష్ గారు చేస్తున్న వీడియో అనేది కూడా అందరికీ తెలిసిందండి. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ అందరిని ఆలరించే మహేష్ ఒకసారిగా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అభిమానులు నెటిజన్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అసలు ఆయనకి ఏమైంది? కుటుంబ సమస్యలే లేక ఇంకేమైనా ఆరోగ్య సమస్యనా అని సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. అయితే దీని వెనుక
సింగ్ గీతం సినిమా ప్రమోషను లేదా పబ్లిసిటీ స్టంట్ ఏమైనా ఉందా అనే కోణంలో కూడా వార్తలు వస్తున్నాయి. తనను అర్థం చేసుకోవాలని, తాను స్వయంగా వచ్చే అసలు విషయం ఏంటో త్వరలోనే చెప్తానని మహేష్ ఈ వీడియోలో స్పష్టం చేశారు. చూడండి, ఆయన తన సినిమా ప్రమోషన్ కోసం తన సినిమా ప్రమోషన్ కోసం ఇదంతా చేస్తున్నాడనేది తెలుస్తుందండి. ఎందుకంటే ఇది ఒక ప్యాషన్ అయిపోయింది, ఎమోషన్లు పెట్టడం, తర్వాత దీన్ని ఒక ప్రమోషన్గా తీసుకోవడం. ఇది ప్రమోషన్ అనేది చాలా అవసరం పడుతుందండి. ఎందుకంటే మంచి నటుడే, కానీ దీన్ని ఒక ఈడో రూపంలో చూపించి కానీ కొంతమంది జనాలు అభిమానులు బాధపడతారు. అయ్యో కొంతమంది భార్యలు ఇట్లా చేశారా అని కొంతమందికి బాధపడవచ్చు. కానీ ఆడవాళ్ళకు కూడా ఇట్లాంటి ఆడవాళ్ళు ఇట్లా చేయొచ్చా, రీల్స్ తీసుకొని ఎవరినో తగులుకునింది ఇది అనడం, ఇతనికి మ్యాటర్ లేదు అందుకని ఇతను నాకు వద్దు అని ఆమె చెప్పడం కూడా ఒక కొత్త చర్చకు వస్తుంది. ఇదంతా చూసుకుంటే జనాలు నమ్ముతున్నారు. డైవర్స్ కోసమా ఇదంతా ఇడిపోతున్నారా భార్యాభర్తలు అనేది కూడా చూస్తుంది. ప్రస్తుతానికి దీనికి ప్రమోషన్ అనేది చాలా అవసరము. ఈ ప్రమోషన్ ఎంత కొత్తగా చేస్తే ప్రేక్షకులు అంత ఈజీగా చేరుకోవచ్చు. ఇండస్ట్రీలు ఇది అందరూ చేసేదే. కొన్నిసారి ప్రాంకుల పేరుతో స్టార్స్ చాలా పనులు చేస్తారు. వాటి నిజం అనుకొని ప్రేక్షకులు అరేరే ఏమైందనే పాపం అనే సానుభూతి చూపించేవారు. తర్వాత అది ప్రాంక్ అని తెలిసి మండిపడేవారు. ఇప్పుడు రంగస్థలం మహేష్ కూడా ఇలానే మండిపడుతున్నారు. నువ్వు సినిమా ప్రమోషన్ కోసము ఇట్లా భార్య ఇద్దరు కొట్లాడుకోవడం, ఈడిపోవడం, చెప్తూ కొడతా అనడం అనేది కూడా ఇవన్నీ బయటపడుతున్నాయి. ఒక సినిమా ప్రమోషన్ కోసం ఇలాంటి జనాలను ఏడిపించడమా తప్పు కదా అని కొంతమంది, లేదు ఇది మామూలేలే సినిమా ప్రమోషన్ కోసం అనే కొంతమంది ఇలా ఉండారు. ఎందుకంటే జబర్దస్త్ ద్వారా కామెడీగా గుర్తింపు తెచ్చుకున్నాడు మహేష్. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గారి పక్కన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో షోలతో బిజీగా ఉన్న మహేష్ సడన్గా ఒక వీడియో పోస్ట్ చేశారు. నిజాలు తెలియకుండా సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడొద్దని, అన్ని నిజాలు త్వరలో చెప్తానని చెప్పి ఎమోషనల్ అయ్యాడు. దీంతో అతన్ని ఫాలో అయ్యేవారు మహేష్కి ఏమైంది, కొంపదీసి సూసైడా, ఏమైనా చేసుకుంటాడా, అంత బాధలో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు కొంతమంది. ఇంట్లో సమస్య లేదా కెరీర్లో సమస్య అని సోషల్ మీడియాలో ఆరాలు తీయడం కూడా జరిగింది. ఈ వీడియో తర్వాత భార్యాభర్తల గొడవలను కలిపి ప్రోగ్రామ్కి వెళ్ళినట్లు ఒక వీడియో పోస్ట్ చేశారు. అక్కడ అమ్మాయి ముఖం చూపించకుండా మహేష్ విడాకుల కోసం గొడవ పడ్డారు. అడ్డమైన బూతులు మాట్లాడుతూ కంగారు పెట్టాడు. అయితే ఇదంతా నిజమా అనుకుంటే లేదు, ఇది ఒక ప్రమోషన్ అని కొంతమంది అనుకుంటున్నారు. మహేష్ నటించిన షార్ట్ సీరియస్ డీపర్ డివర్స్ అనే సీరియస్ కోసం ఇదంతా చేశాడు. ఈ విషయం తెలియడంతో చాలామంది మహేష్పై మండిపడుతున్నారు. నిజంగా ఈ వీడియోని నమ్మి కంగారు పడిన వాళ్ళ పరిస్థితి ఏమిటి ఆలోచించారా? మరి ప్రమోషన్ కోసం ఇంతగా దిగజారుతారా చీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు అయ్యా నీ నటనకి యాడ్సాప్ అందరూ నిజమే అనుకున్నారు అని అంటున్నారు. ప్రమోషన్ చేయొచ్చు కానీ మరి ఈ రేంజ్లో అయితే కష్టమని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. చూడండి, అతను ఒక వెబ్ సిరీస్ కోసము భార్యాభర్తల మధ్య విడాకులు తీసుకున్నట్టు నాటకం ఆడారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇదేం పని అయ్యా నీకు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదేనండి జబర్దస్త్ మహేష్ విడాకులు రచ్చ. థ్యాంక్ యూ వెరీ మచ్.